నువ్వు హిందువుని మర్చిపోతున్నావు. కాదు, నేను హిందూ కాదు. నీ పిల్లల రక్తంలో ఉంది సగం ఇస్లాం. కాదు, హిందువులు కాదు, ముస్లింలు కాదు. మేము ఏమీ కావు. మేము భారతీయులు రా. హిందువులను తప్ప రాసిందా ఖురాన్లో? జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేటరేగిపోయారు. 28 మంది పర్యాటకులను టెర్రరిస్టులు దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. నిన్నటి నుండి దేశమంతా ఒకటే మాట, దేశమంతటా ఒకటే రోదన, అదే పహల్గామ్ అటాక్. ఈ దారుణమైన సంఘటన దేశంలో మొత్తం అందరినీ ఉలిక్కిపడే విధంగా చేసింది. కాపాడడానికి వచ్చిన సైనికులను చూసి భయంతో మమ్మల్ని ఏం చెయ్యొద్దు అని అక్కడి ఆడవారు పిల్లలు అరుస్తూ ఏడుస్తున్నారు. ఈ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తూ చాలా బాధని కలిగిస్తున్నాయి. కానీ అవి చూసిన వారిలో అసలు అక్కడ ఏం జరిగింది అనేది తెలియక ఎంతోమంది సతమతమవుతున్నారు. అసలు ఆర్మీ వారిని చూసి దేనికి వాళ్ళు ఏడుస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు భయంతో వణికేస్తున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది అంతా క్లియర్గా తెలియజేస్తాను. ఏ ఛానల్ వాళ్ళు చెప్పని అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. నిన్న మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలికి పడే విధంగా చేసింది. ఆర్టికల్ 370 అంటే జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగమే అని మన ప్రభుత్వం డిక్లేర్ చేసిన దగ్గర నుండి కాశ్మీర్ చాన్నాళ్లుగా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎలాంటి అల్లర్లు కానీ దాడులు కానీ లేకుండా ఉంది. అలా ప్రశాంతంగా ఉన్న పచ్చని జమ్మూ కాశ్మీర్లో మరోసారి రక్తం పారింది. ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్ర దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలిన ఒక భారతీయుడిది. ఆ వ్యక్తి పక్కనే దీనంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోయిన యువతి అతని భార్య. వీరికి పెళ్ళయ్యి కొన్ని రోజులు మాత్రమే అయ్యింది. దానితో ఈ అందమైన కాశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్ లా పిలువబడే అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలో బైరసన్ లోయలోకి ఆనందంగా కొన్ని రోజులు గడిపేందుకు వచ్చారు. వాళ్లతో పాటే వందల మంది పర్యాటకులు అక్కడ సరదాగా గడిపేందుకు వచ్చి భార్య పిల్లలతో అందరూ చాలా ఆనందంగా గడుపుతున్నారు. అక్కడ మొత్తం ఒక అందమైన వాతావరణం అలముకుంది. ఆ సమయంలోనే ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది. ఏప్రిల్ 22న అంటే నిన్న మధ్యాహ్నం సమయంలో ఉగ్రవాదులు లోకల్ పోలీస్ అండ్ ఆర్మీ యూనిఫామ్లో వచ్చి పర్యాటకులను చుట్టుముట్టారు. వారు కూడా పర్యాటకులతో కలిసిపోయి ఒక్కసారిగా వారి అందరి మీద విరుచుకుపడ్డారు. చూస్తుండగానే నిమిషాల్లో వాళ్లపై బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడి నుండి పారిపోయారు. ఈ దారుణమైన సంఘటనలో ఏకంగా 35 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరియు కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పర్యాటకుల్లో ఆడపిల్లలు చిన్నవాళ్లు భయంతో వణికిపోతున్నారు. ఈ వీడియో ఒక్కసారి చూడండి. बैठो बैठो, हम लोग फौज हैं, बैठो बैठो, चलो अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, आपकी सेफ्टी के लिए आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी हैं, बैठो, ये इंडियन आर्मी आप ఉగ్రదాడి తర్వాత కాపాడడానికి వచ్చిన ఇండియన్ ఆర్మీని చూసి ఉగ్రవాదులే అనుకుని ఒక్కొక్కరు భయపడిపోతున్నారు. ఏం చెయ్యొద్దు అంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దేశ ప్రజలు తీవ్ర ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే అసలు అక్కడ ఏం జరిగింది అంటే పర్యాటకులను చుట్టుముట్టిన తర్వాత ఒక్కొక్కరి పేర్లు తెలుసుకున్న టెర్రరిస్టులు హిందూ పేర్లతో ఉన్న వాళ్ళను మాత్రమే కాల్చేశారు. కొందరు తప్పించుకునేందుకు ముస్లిం పేరు చెప్తే సుంతి చేశారా లేదా అని ప్యాంటు ఊడదీసి చూసి మరీ కాల్చేశారు. ఆ విషయాలను నేరుగా చూసిన బాధితులే వెల్లడించారు. అయితే వీరిలో కొత్తగా పెళ్లైన జంటల్లో కాళ్ల పారని ఆరకముందే కట్టుకున్న భర్తల్ని ఉగ్రమూకలు కళ్ల ముందే కాల్చేశారు. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే పహల్గామ్ ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరికి ఇటీవలే వివాహం జరిగింది. హర్యానాకు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఈ ఏప్రిల్ 16నే పెళ్లి చేసుకున్నాడు. ఇంతలోనే ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అతను మృతదేహం పక్కన భార్య రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టేలా చేస్తుంది. అలాగే ఉత్తరప్రదేశ్, ఒడిశా, కర్ణాటకకు చెందిన పర్యాటకులు ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిలో వైజాగ్కి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ చంద్రమౌళి అనే వ్యక్తి కూడా చనిపోయారు. మృతుల్లో 2 విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు.
పర్వతాల మధ్య ఉండే బైసరన్ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రాలపైన మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ కాల్పుల్లో గాయపడిన వారిని కొందరిని గుర్రాలపైన కిందకి తరలించారు మరియు హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు. కళ్ల ముందే భర్తలను చంపుతుంటే తట్టుకోలేకపోయిన కొంతమంది మహిళలు తమను కూడా చంపేయమని తీవ్రవాదులను కోరగా, మిమ్మల్ని చంపం, ఇలానే ఏడుస్తూ వెళ్ళి మీ ప్రధాని మోదీకి చెప్పుకోండి అని వ్యాఖ్యానించారట. ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అక్కడికి పోలీసులు మరియు ఆర్మీ చేరుకున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగం టీఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడిని చేసినట్లుగా ప్రకటించుకుంది. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ సంస్థ ఏర్పడింది. స్టార్టింగ్లో ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేది ఈ సంస్థ. ఆ తర్వాత 6 నెలల్లో లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను చేర్చుకుని భౌతిక గ్రూప్గా ఏర్పడింది. ఇది 2019లో ఏర్పడినప్పటి నుండి ఈ టీఆర్ఎఫ్ దాడులు చేస్తూనే ఉంది. కాశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ సంస్థ కాశ్మీర్ పండితులు, సిక్కులు, హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తుంది. కాశ్మీర్ కేవలం ముస్లింలదేనని, అక్కడ వేరే మతస్థులు ఉండకూడదు అని హెచ్చరిస్తూ ఉంటారు. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఈ దాడిలో మరొక కోణం ఏంటంటే, కోట్ల మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశం. 38 రోజుల పాటు కొనసాగి ఈ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుండగా హిమలింగాన్ని దర్శించుకునేందుకు 2 మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అనంత జిల్లాలోని పహల్గాం నుండి 48 కిలోమీటర్ల దూరం ఉంది. మరొకటి గందర్బల్ జిల్లా బల్తాల్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యాత్రను సజావుగా నడిపేందుకు ఇండియన్ ఆర్మీ ఏకంగా 60,000 కంటే ఎక్కువ మంది సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ జవాన్లతో బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. భక్తుల భద్రత కోసం సీసీటీవీ, డ్రోన్స్, RFID డాగ్స్, బుల్లెట్ ప్రూఫ్ బంకర్స్ ను యూజ్ చేస్తున్నారు. ఈ దాడి ద్వారా యాత్రకు వెళ్లకుండా భక్తుల్ని అడ్డుకోవచ్చని, వాళ్ళు ఇలా ప్లాన్ చేసి ఉండవచ్చని సైనిక అధికారులు అంటున్నారు. ఈ దాడులు జరిగిన సమయానికి ప్రధాని మోదీ గారు ఇస్లామిక్ కంట్రీ అయిన సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. అలాగే ఈ దాడి జరిగిన సమయంలో మన దేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్సన్ కుటుంబ సభ్యులతో సహా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో దాడి చేయడం ద్వారా కాశ్మీర్ ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతుంది అని ప్రపంచానికి తెలిపేందుకు ఇలా దాడులు చేసి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం హిందూ ముస్లింల ఐక్యతపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవే మాటలు ఈ దాడులకు కారణం కావచ్చని ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 16న ఇస్లామాబాద్లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్లో ఈ నేషన్స్ థియరీని బలంగా సమర్థించారు. ఇందులో హిందువులు, ముస్లింలు మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు మరియు ఆశయాలు అన్ని విభిన్నంగా ఉంటాయి అని అన్నారు. పాకిస్తానీయులు తమ పిల్లలకు ఈ కాశ్మీర్ కథ చెప్పాలని, దాన్ని మర్చిపోకుండా చూడాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కోరారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో ఫోన్లో మాట్లాడారు. వెంటనే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ గారు ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్కి చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని హుటాహుటిన భారత్కి చేరుకుని అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పాటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతిని వ్యక్తపరుస్తూ భారత్కు తమ మద్దతును ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఇండియాపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ ఫైర్ జెట్స్ కరాచీ నుండి ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి మరింత దగ్గరగా చేరుకున్నట్లుగా మన ఏరోప్లేన్ ట్రాకింగ్ సిస్టమ్ స్పష్టం చేసింది. ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ స్పందిస్తూ ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ గారు ఈ దారుణమైన చర్య వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గతంలో 2016లో యురీలోకి చొరబడి పాకిస్తాన్ తీవ్రవాదులు 11 మంది ఇండియన్ సోల్జర్స్ని చంపేశారు. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ LOC దాటి POKలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందులో 7 శిబిరాలను నాశనం చేసి 50 మందికి పైగా ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి పుల్వామా దాడి సంఘటనలో 40 మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోవడంతో ఇండియా ఎయిర్ ఫోర్స్ రంగంలోనికి దిగింది.
పాకిస్తాన్లోని బాలాకోట్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్ స్ట్రైక్ నిర్వహించి 300 నుండి 350 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇప్పుడు ఈ ఉగ్రదాడిపై భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది అని దేశ ప్రజలతో పాటు యావత్ ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారు కూడా త్వరలోనే రెస్ట్ ఇన్ పీస్ అవ్వాలని కోరుకుందాం. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలా దాడి చేసిన ఉగ్రవాదులు కేవలం ఇండియా హిందువు అయి ఉండి మగవాడిగా ఉంటే చాలు, అలా ఉన్న ఏ ఒక్కడిని వదిలిపెట్టకుండా కాల్చేశారు. కానీ అక్కడ ఉన్న ఆడవారిని కానీ పిల్లల్ని కానీ ఏమీ చేయకుండా వదిలిపెట్టారు. ఇప్పుడు నిజంగానే భారత్ మేలుకోవాలి. ఇంకా సైలెంట్గా ఊరుకుంటే చాలా కష్టం. ఇప్పుడు కనుక ఇండియా తిరగబడి పాకిస్తాన్ని డివైడ్ చేసి నామరూపాలు లేకుండా చేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.